జూనియర్ ఎన్టీఆర్ పై నీచమైన భాష ప్రయోగించిన టీడీపీ ఎమ్మెల్యేకే ఆ పార్టీ మద్దతుగా నిలుస్తోంది. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయితే దీనిపై ఎమ్మెల్యే ఇప్పటికే క్లారిటీ ఇచ్చి క్షమాపణలు చెప్పినందున వివాదాన్ని వదిలేయాలని మంత్రులు చెప్తున్నారు. దీంతో ఎమ్మెల్యేకే పార్టీ నాయకత్వం మద్దతుగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వార్ 2 సినిమా విడుదల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మీద, ఆయన తల్లి మీద అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమాజం తలదించుకునేలా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు, నారా లోకేష్లకు జూనియర్ ఎన్టీఆర్ అంటే నచ్చదని, సినిమా విడుదల చేయడం ఆపాలని ఎన్టీఆర్ అభిమానులకు ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ సినిమా విడుదల చేస్తే స్క్రీన్లు కాల్ చేయిస్తానని కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ అభిమానుల్ని బెదిరించారు. టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారంపై సీరియస్ గా స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను లాగి పడేసిన పోలీసులు వారిపై లాఠీచార్జ్ కూడా చేశారు. తమ అభిమాన హీరోపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను వెంటనే సస్పెండ్ చేయాలని, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేను పిలిపించి వివరణ తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయనను మందలించి వదిలేసినట్లు ఎల్లో మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళనపై మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్ స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ పై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్లారిటీ ఇచ్చారని, పైగా క్షమాపణలు కూడా చెప్పారని తెలిపారు. జూనియర్ ఫ్యాన్స్ ను ఉద్దేశిస్తూ కొందరు కావాలనే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రులు ఆరోపించారు. మంత్రులు చేసిన వ్యాఖ్యలు టీడీపీ అధిష్టానం ఉద్దేశంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను టీడీపీ అధిష్టానం లైట్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరసన కార్యక్రమాలను పట్టించుకోవద్దని మంత్రులు చెప్పకనే చెబుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 10 రోజుల తరువాత ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం వచ్చారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన డీఆర్సీ సమావేశానికి హాజరయ్యేందుకు సిద్ధమవుతుండగా జూనియర్ ఫ్యాన్స్ అడ్డుకుంటారని, సమావేశానికి వెళ్లొద్దని పలువురు అధికార పార్టీ నేతలు, ఇంటెలిజెన్స్ అధికారులు సూచించినట్లు సమాచారం.